మ్యాచ్ నెంబర్ 23 నిన్న జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్ఆర్ అయితే అసలు ఏం ఆడిరు పోయి నాకు అర్థం కదా. కానీ ఆర్ఆర్ వాళ్ళు మొత్తం పిచ్చిలి పడేసారు. ఎందుకంటే ఆర్ఆర్ మామూలుగా కొంచెం పోటీ అన్న ఇస్తుందేమనుకున్నాం కానీ మరింత దారుణంగా ఆడుతుందని అని చెప్పేసి ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేసినామా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. జీటీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం మనము. కావాలంటే ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే వెళ్ళి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఫస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మనం ఇవాళ మ్యాచ్ ఏమున్నది భయ్యా, మనకు అందరికి ఇష్టమైన ఆర్సీబీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు భయ్యా, ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటది. ఇవాళ అయితే ఆర్సీబీ వర్సెస్ జీటీ అయితే మ్యాచ్ ఉంది, 24th మ్యాచ్. మరి ఆ మ్యాచ్ కూడా ప్రివ్యూ మనం ఈ వీడియోలో మాడుకోవాలి కదా. మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది తెలుసుకోవాలి కదా, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్యా, నేను ప్రతి వీడియోలో ఇది చెప్తున్నా, కంపల్సరీ చెప్పాలి కూడా. మీరు నేను చెప్పినట్టు చేస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది చేయట్లేదు. చాలా మంది చేయాలి. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు, ఎందుకు లైక్ చేస్తారు భయ్యా? ఎవరు లైక్ చేయరు కదా. కనీసం మీరు ఇక్కడైనా వీడియో లైక్ చేయొచ్చు కదా, చేశారు కదా, లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చేసుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, మెయిన్ కంటెంట్ లోకి మనం వెళ్ళిపోదాం. ఇవాళ నిన్నటి మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్ఆర్. ఏం జరిగింది భయ్యా నాకు అర్థం కాదు, పిచ్చిలే పడేసారు ఆర్ఆర్ వాళ్ళు. ఎందుకంటే జీటీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి 217 రన్స్ 217 రన్స్ చేసిన దాని తర్వాత ఆర్ఆర్ వాళ్ళు ఇంత మంచి పోటీ చేయాలి, కానీ ఎక్కడ కూడా లేదు. ఏ సిచ్యువేషన్ లో కూడా ఆర్ఆర్ గెలుస్తుంది అని ఎవరు కనిపించలే భయ్యా. నాకే ఇట్లా అనిపించిందా, లేకపోతే మీకు కూడా ఏమనిపించిందా? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ జీటీ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ ఏం ఆడలే, మంచి బౌల్ చేసి పడేసిండు. జోఫ్రా ఆర్చర్ జబర్దస్త్ బౌలింగ్ చేసిండు. కాకపోతే సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ఏం ఆడిరు భయ్యా, పిచ్చిలే పడేసిర్రు ఆర్ఆర్ బౌలర్స్ కి అయితే. సాయి సుదర్శన్ 80+ రన్స్ చేసిండు. అండ్ మిస్టర్ కన్సిస్టెన్సీ ఎవరైనా ఉన్నారా అంటే ఐపీఎల్ లో సాయి సుదర్శన్ భయ్యా. ఎందుకంటే థర్డ్ ఆఫెన్సర్ ఈ ఐపీఎల్ లో ఆల్మోస్ట్ ఒక 4 మ్యాచ్లు మాత్రమే ఆడారు. అండ్ అప్పుడే సాయి సుదర్శన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు సాయి సుదర్శన్, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. సాయి సుదర్శన్ మంచిగా ఆడిండు, జాస్ బట్లర్ మంచిగా ఆడిండు, షారుఖ్ ఖాన్ కూడా మంచిగా ఆడిండు. రషీద్ ఖాన్ లాస్ట్ లో ఏమైనా 6 కొట్టిండు, ఒకటైతే జబర్దస్త్ 6 కొట్టిండు. అండ్ రాహుల్ తెవాటి కూడా మంచి కామెడీ ఆడిండు కాబట్టి 2 4 2 6 కొట్టిండు. కాబట్టి జీటీ అయితే 217 రన్స్ అయితే వేసింది భయ్య ఓవరాల్ గా. మరి దాంట్లో మరి ఆర్ఆర్ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరంతా మంచిగా బౌలింగ్ చేశారంటే 217 రన్స్ కొట్టినప్పుడు ఎవరంతా మంచిగా బౌలింగ్ ఓరేస్తారు భయ్య చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని బౌలర్ అనేది సావదొబ్బేరు. కాకపోతే కొంచెం జోఫ్రా ఆర్చర్ మాత్రం మంచిగా చేసిండు భయ్య ఈ మ్యాచ్ లో కూడా. ఆఖరికి సందీప్ శర్మ ఫస్ట్ 3 ఓవర్లు మంచిగా చేసిన, లాస్ట్ ఓవర్ 16 రన్లు ఇచ్చిండు. అక్కడ మొత్తం ఎక్స్పెన్సివ్ అయిపోయిండు సందీప్ శర్మ కూడా. మెయిన్ బౌలర్ ఆర్ఆర్ కి సందీప్ శర్మ కూడా సావదొబ్బిరు భయ్య. అండ్ ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, 270 రన్స్ అయితే చేశారు. మరి నెక్స్ట్ ఆర్ఆర్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చారు చూడు, సెకండ్ బ్యాటింగ్ కి ఫస్ట్ జైస్వాల్ వికెట్ పడ్డది చూడు. అప్పటి నుంచి ఏ సిచ్యువేషన్ లో కూడా ఆర్ఆర్ గెలుస్తాను అనిపించలే భయ్య, అసలు అనిపించలే. నాకే అనిపించలేదా, మరి మీకు కూడా ఏమైనా అనిపించిందా? ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఎవరికి కూడా అనిపించలే అనుకోండి, ఎందుకంటే ఆ విధంగా ఆడారు ఆర్ఆర్లు. ఎక్కడైనా మంచి పోటీ ఇస్తాయేమో అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా అసలు పోటీ లేదు. జీటీ వాళ్ళు చాలా ఈజీగా గెలిచి పడేసారు. 159 రన్స్ మాత్రమే చేశారు ఆర్ఆర్ వాళ్ళు. 58 రన్స్ తో అయితే జీటీ అయితే విన్ అయింది భయ్య. అహ్మదాబాద్ లో ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ లో ఉన్నప్పుడు ఓడిపోయింది, కానీ ఈ మ్యాచ్ అయితే సొంత గ్రౌండ్ లో మాత్రం గెలిచారు కాబట్టి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 58 రన్స్ తోటి జీటీ వాళ్ళతో గెలిచారు. మరి జీటీ నుంచి బెస్ట్ బౌలింగ్ ఓరేసారు రషీద్ ఖాన్. అసలు ఈ మ్యాచ్ లో మంచి చేయడం ఏంది, ఫస్ట్ మ్యాచ్ నుంచి మంచి చేయలేదు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం 2 వికెట్లు అయితే తీసుకుండు. అండ్ సాయి కిషోర్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఏమైనా బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే 3 వికెట్లు తీసుకుంటూ 4 ఓవర్లు వేసి ఓన్లీ 24 రన్స్ మాత్రమే వేసిండు. మియా బాయ్ మనకు అందరం నచ్చిన బాయ్ మొహమ్మద్ సిరాజ్ చూడంగా మంచి బౌలింగ్ అయితే వేసిండు, 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే జీటీ మాత్రం మంచి బ్యాటింగ్ చేసింది, మంచి బౌలింగ్ చేసింది, మంచి ఫీల్డింగ్ చేసింది, మంచి క్యాచ్లు పట్టారు. కాబట్టి జీటీ అయితే 58 రన్స్ తోటి మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి భయ్య. ఫస్ట్ అయితే మీరు స్కిప్ చేసి చూసినా సరే, కానీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనంటే మనందరికి నచ్చిన ఆర్సీబీ మ్యాచ్ ఉంది భయ్య ఇవాళ. మరి ఆర్సీబీ వర్సెస్ డీసీ ప్రివ్యూ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మరి పిచ్ రిపోర్ట్ ఏంది, మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, ప్లేయింగ్ 11 ఏంది, దీని గురించి మాట్లాడదాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్య, స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిచ్ రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే
ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? బెంగళూరు. మరి బెంగళూరులో అంటే చిన్న గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఏం చేస్తారు, ఇట్లా ఊపేరు అంటే 6 పోతుంది కాబట్టి మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉంటది ఖచ్చితంగా. కాకపోతే కొంచెం సీమర్స్ కి అంటే పాసిబులర్ కి అయితే కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. స్పిన్నర్లకు అయితే ఏముండదు, ఊచకోత అంతే. ఇంకా ప్రతి ఒక్క బ్యాటర్ మామూలుగా ఆడు సావ దొబ్బుతాడు స్పిన్నర్లని కొట్టొచ్చు. ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి మంచిగా గ్యాట్ చేసామంటే పోతుంది అది 6. కాబట్టి స్పిన్నర్లు అంతా ప్లేలోకి రాకున్నా కానీ ఫాస్ట్ బౌలర్లు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో అయితే కొంచెం స్వింగ్ అయితే అవుతుంది బాల్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో మంచిగా ఆడుకొని దాని తర్వాత మంచిగా సెటిల్ అయిన తర్వాత మంచి స్కోర్ అయితే ఉంటది. ఖచ్చితంగా 200 స్కోర్ అయితే కొట్టగలుగుతారు ఈ గ్రౌండ్ లో కాబట్టి. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య, అర్థమైంది కదా? కింద కామెంట్ అయితే చేయండి మీకు. అండ్ ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు. వీళ్ళిద్దరు మాత్రము ప్రతి ఒక్కరికి మొగులు లెక్క తయారైపోయారు భయ్య. ఎందుకంటే మంచి పవర్ ప్లే వరకు వీళ్ళిద్దరు ఆడారంటే 6 ఓవర్లో ఇక మ్యాచ్ మొత్తం వన్ సైడ్ చేసి వెళ్ళిపోతారు. అట్లా చుట్టూ బ్యాట్స్మెన్స్ వీళ్ళు. అండ్ దాని తర్వాత ఏమైనా తక్కువ ఉన్నారా? మేమేం తక్కువ తిన్నాం అన్నట్టు ఉన్నారు. దాని తర్వాత కూడా జయత్ పడికలు, రజత్ పడిదారు, టిమ్ డేవిడ్, లేమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా చూడండి ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత జోస్ జేజల్ కూడా ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఎస్ దయాల్ ఉన్నాడు. అండ్ సుయాష్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తాడు కాబట్టి బౌలింగ్ అటాక్ చూసుకున్నా బ్యాటింగ్ అటాక్ చూసుకున్నా మామూలుగా లేదు. ఆర్సీబీ జబర్దస్త్ ఉన్నది. ఈసారి మాత్రం మంచిగా 4 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు అయితే వినేది భయ్య. ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే యాజ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్, యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ 4 మ్యాచ్లోనే 3 మ్యాచ్లు గెలిచింది కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా హ్యాపీగా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 గురించి అయితే మనం మాట్లాడదాం. డీసీ ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ అయితే వాళ్ళ దాంట్లో ఫ్రాంక్ డూప్లెసిస్ లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. ఫ్రాంక్ డూప్లెసిస్, జేక్ బ్రేజర్, ఎంసీ గుర్కు. అండ్ దాని తర్వాత కేఎల్ రాహుల్ ఉన్నాడు, అభిషేక్ పూరల్ ఉన్నాడు, అండ్ అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తాడు. అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు, విప్రాజ్ నిగమ్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు, అండ్ ముఖేష్ కుమార్ ప్లేస్ లో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో నటరాజన్ రావచ్చు అనుకుంటున్నాం. ముఖేష్ కుమార్ కూడా మంచిగా చేస్తాడు. కాకపోతే నటరాజన్ ఇంజురీ నుంచి కోలుకున్నాం కాబట్టి మేబీ యార్కర్ మంచిగా చేస్తాడు కాబట్టి రావచ్చు నటరాజన్ కూడా. అండ్ కుల్దీప్ యాదవ్ ఇంత మంచి బౌలింగ్ అయినప్పుడు ఉంది, డీసీ కూడా మంచి బ్యాటింగ్ అయినప్పుడు కూడా ఉంది. కాకపోతే ఒకసారి మనం రెండు జట్ల బ్యాటింగ్ కనుక కంపేర్ చేసుకుంటే మాత్రం ఆర్సీబీ కొంచెం టాప్ లో ఉంది భయ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ డీసీది మనం చూసుకుంటే మాత్రం ఫ్రాంక్ డూప్లెసిస్ మంచిగా ఆడుతుంది, కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతున్నాడు, అండ్ అశుతోష్ శర్మ మంచిగా ఆడుతున్నాడు. వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అంతా లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు వికెట్లు చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. అండ్ రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం ఆర్సీబీ కొంచెం టాప్ లో ఉంది బ్యాటింగ్ ఆర్డర్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నా ఒపీనియన్ అంతే. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఆర్సీబీ నుంచి జోస్ హేజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, అండ్ ఎస్ దయాల్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని కొట్టేది ఎవరు లేరు అయ్యా. అంత మంచి బౌలర్స్ వీళ్ళైతే ఏది వేయాలంటే అదే చేస్తారు. యార్కర్ వేయాలా యార్కర్ వేస్తారు, అండ్ లో బౌన్స్ వేయాలి, లో ఫుల్ టాస్ వేయాలా లో ఫుల్ టాస్ వేస్తారు, అండ్ మంచి బౌన్సర్ వేయాలా మంచి బౌన్సర్ వేస్తారు, వైడ్ యార్కర్లు వేయాలా వైడ్ యార్కర్లు వేస్తారు. ఏదంటే హాఫ్ కటర్లు వేయాలా హాఫ్ కటర్లు వేయాలి, ఇన్ స్వింగ్ గా అవుట్ స్వింగ్ గా ఏదైనా వేయగలుగుతారు ఈ ముగ్గురు. కాబట్టి మంచి బౌలింగ్ అయితే ఉన్నది. అండ్ డీసీ నుంచి చూసుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, మోహిత్ శర్మ కూడా ఆడతాడు ఈ మ్యాచ్ లో. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఉన్నది, వాళ్ళు కూడా వేయగలుగుతారు ఇవన్నీ. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం రెండు జట్లకి సేమ్ ఉన్నాయి భయ్య. రెండు జట్లకు సేమ్ ఉన్నాయి ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు స్పిన్ అటాక్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా డీసీకి కొంచెం హెడ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆర్సీబీ నుంచి ఓన్లీ కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ వీళ్ళిద్దరు వేయగలుగుతారు. అండ్ లేమ్ లివింగ్స్టన్ వేయగలుగుతాడు. కృణాల్ పాండ్యా కొంచెం ఇంపాక్ట్ అయితే చేయగలుగుతాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చూస్తే ముంబై తోటి లాస్ట్ ఓవర్ వేసి ఎన్ని వికెట్లు తీసుకుంటూ మ్యాచ్ అయితే విన్ చేయించిండు ఆర్సీబీకి. కృణాల్ పాండ్యా కొంచెం ధీమాకు పెట్టేశాడు కాబట్టి కొంచెం మంచిగా చేస్తాడు. అండ్ సుయాష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచిగా చేసింది కాబట్టి ఈ మ్యాచ్ లో కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి అనుకుందాం. కాకపోతే ఇక్కడ డీసీలో చూసుకుంటే మాత్రం మంచి ప్లేయర్స్ ఉన్నారు మన ఇండియన్ ప్లేయర్స్. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ మంచిగా వేయగలుగుతారు కాబట్టి ఒక 2% నేను డీసీకి ఎక్కువ ఉంది స్పిన్నింగ్ అటాక్ మంచిగా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ విప్రాజ్ నిగమ్ కూడా వేయగలుగుతాడు స్పిన్ బౌలింగ్ కాబట్టి కొంచెం డీసీకి ఒక 2% ఇస్తున్నావయ్యా నేనైతే. అండ్ ఇప్పుడు బ్యాటింగ్ అయితే కంపేర్ చేసుకున్నాం, ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకున్నాం, స్పిన్ బౌలింగ్ కంపేర్ చేసుకున్నాం, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనం అన్ని స్టడీ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఏ టీంకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి అయితే మాట్లాడాలి కదా, మాట్లాడదాం. ఫస్ట్ అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకనంటే ఆర్సీబీకి లాస్ట్
లాస్ట్ సీజన్ లో ఆర్సీబీకి ఉన్నది ఎవరు? ఫ్యాబ్ డూప్లెసిస్ ఇస్తున్నాడు కెప్టెన్ కాబట్టి ఫస్ట్ టైం డీసీ వర్సెస్ ఆర్సీబీ జరుగుతుంది. మరి ఫ్యాబ్ డూప్లెసిస్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో అంటే మామూలుగా ఉంటది, ఇంకా రచ్చే ఫ్యాన్స్ అందరికి పండగానే ఉంటది, మామూలుగా ఉంటది. చూడాలి అలాంటి సిచ్యువేషన్ కూడా ఎట్లుంటుందో. అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యాచ్ మాత్రం. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ అయితే మంచి ఫామ్ లో ఉన్నది, బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ మస్తు జబర్దస్త్ ఆడుతున్నారు, మంచి కాన్ఫిడెంట్ తో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ డీసీ వాళ్ళకు కూడా ఒక లాస్ కూడా లేదు ఇప్పటి వరకే. లైన్ గా 3 మ్యాచ్లతో గెలిచిర్రు. మరి 4th మ్యాచ్ ఆర్సీబీ తోని బెంగళూరులో ఓడియాలంటే చాలా కష్టం అయిపోతుంది అని నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత మంచి ఫామ్ లో ఉన్న ఆర్సీబీని ఓడగొట్టాలంటే మామూలు విషయం కాదు. జబర్దస్త్ ఆడితే తప్ప, ఆర్సీబీకి ఏదో లక్కు లేకపోతే తప్ప ఈ మ్యాచ్ ఓడిపోవాల్సి వస్తుంది. కాకపోతే నాకు ఓవరాల్ గా అనిపిస్తుంది ఏంటంటే ఆర్సీబీకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ లో నాకైతే అనిపిస్తుంది భయ్య. ఆర్సీబీకి 60% ఇస్తున్నా, డీసీకి ఓన్లీ 40% ఇస్తున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మరి మీ ఒపీనియన్ కూడా ఉంటది కదా, కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ ఈ మ్యాచ్ రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.